తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. పొద్దున ఏదో చదువుని పోను, ఏదో చదువు కూడు పెట్టాలా గుడ్డు పెట్టాలా. అమ్మా, ఇవాళ కూడా పుస్తకాలు కొనకపోతే స్కూల్ నుంచి పంపించేస్తారు. నా దగ్గర ఎక్కడేరా, మీ నాన్న అడుగు. ఆయన ఎవడో ఇస్తారు, వెళ్ళి అడగరా. పుస్తకాలు కొనాలి, డబ్బులు కావాలి. చూడు, ఆ డబ్బులేటి ఈ సెంట్ నుంచి తీసుకురా. నాకు ఈ డబ్బులు కావాలి, పుస్తకాలు కొనాలి. నువ్వు చదివే ఉద్యోగాలు చేయక్కర్లేదు, ఊళ్ళో ఎక్కర్లేదు, కానీ ముందు సీసా తీసుకురా. నేను వెళ్ళను. సెంటిమెంట్ సీసా తీసుకురారా అంటే స్కూల్ ఉంటే అయిపోతుంది. స్కూల్కి నేను ఉన్నానుగా బాబు, నేను తెస్తానివ్వండి. ఇదిగా నేను వెళ్తాను గానీ ఆ ఇంటికి తీసుకురా. అట్టగానండి. రే, ఆ బండి తీసుకెళ్ళి నీళ్ళ కట్టరా. ఏంటే ఈవేళ ఎప్పుడు పూలు కుట్టుకుంటున్నా? మీరు వస్తే ఏం కట్టుకోలేవరుగా. సరే పద, లోపల పోదాం. లోపలికి ఎందుకు? కట్టి మంచమా ఫ్యానా? సరేలేవే, పందిరి మంచం చేయిస్తాను, కరెంటు తెప్పిస్తాను. ఏడాది నుంచి అంటున్నారు ఈ మాట. రాళ్ళ నెక్లెస్ కూడా చేయిస్తానని ఆర్డర్ ఇచ్చాను కదే. అన్ని ఇచ్చారు ఆర్డర్. నేను సత్యాకి వస్తే అన్ని ఊళ్ళో వాళ్ళు అంతా అనుకుంటున్నారు, పలానా ఆయన ఇస్తున్నాడు నీకేమి ఇచ్చాడే అని. చెప్పుకోవడానికి కూడా సిగ్గేస్తుంది. సరేలేవే, వారం రోజుల్లో పందిరి మంచం, రాళ్ల నెక్లెస్, కరెంటు అన్ని వచ్చేస్తాయి. సరేనా? రే, పొలంలో ఆకుమడేస్తున్నారు కానీ నువ్వు దగ్గర నుండి పనులు చూసుకో. అలాగనే. ఏ అయ్యగారు ఈ రోజు పొలం వెళ్ళరా? నువ్వు ఉండగా పొలం ఎందుకు, పెళ్ళం ఎందుకే? అప్పుడే వచ్చేసారు. స్కూల్ నుంచి పంపించేశారు. ఎందుకని? పుస్తకాలు ఏమని ఎన్నాళ్ళు చెప్తున్నానా? చెప్పలేకపోయావా? డబ్బులకి ఇబ్బందిగా ఉంది, రేపు ఎల్లుండో కొంటామని. చెప్తావా? నమ్ముతారా? డబ్బులు లేవు. డబ్బులు సోగ్గా గుడ్లేసుకొని తిరగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? తాగడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? సెంటర్కి పోవడానికి ఎక్కడి నుంచి వచ్చే డబ్బులు? ఆ ముండానికి సినిమాలు తీసుకెళ్ళడానికి ఎక్కడి నుంచి డబ్బులు? ఊరుకోండి, ఏదో తెలిసి తెలియని మాట్లాడినాడు. తెలియకదే నీ అలుసు చూసుకొని నువ్వే ఎదురు చెడగొడుతున్నా. ఎరా, చదువు పేరు చెప్పి పొలం పనులు ఎక్కడతానా? పొలం పనులు ఎవరు చూస్తారా? నీ తాత రేపటి నుంచి నువ్వు స్కూల్కి వెళ్ళడానికి వెళ్ళలేదు. వెళ్తాను. నాదెట్టుకోకు. నాదెట్టుకున్నావంటే నిన్ను దాన్ని బజార్లో ఎట్టేస్తాను. ఆడికి ఏంటన్నాడు? చదువుకుంటానన్నాడు. చదువుకుంటే తప్పేంటి? నన్ను నా బాబు చదువుకోని లేదు కాబట్టి పేడెత్తుకుంటున్నాను. ఆడు పేడెత్తుకోలే. పేడ ఇదిగో, చదువుకోవాలంటే కొట్టే బాబుని చూశాను కానీ చదువుకుంటాను అంటే కొట్టే బాబుని నేనెక్కడ చూడలేదు బాబు. ఏటి ఏటి అట్ట చూస్తారటి? పెళ్ళం పిల్లల్ని కొట్టేవాడికి కారు చేతులు అడిపోగలవు. వెళ్ళలా ఏటి అట్ట చూస్తాయిలా? పంపకొస్తేనే అసహ్యం. అసహ్యం ఎల్లాకే పురుగులెట్టిపోతావు. అసహ్యం అంటాడేంటి? ఇదిగో చూడదునా, నువ్వు నోరు మూసుకొని కూకున్నావు అంటే నెత్తినే కూకుంటాడు. మొగుడు మన కాళ్ళ దగ్గర ఉన్నప్పుడే చుట్టి తెచ్చుకోవాలి. అప్పుడు వదిలి సలదాకా తెచ్చుకుంటే పీకలే తెచ్చుకుంటాడు. నా మొగుడు చూడాను ఎక్కడుంచున్నాను. కూకమంటే కూకుంటాడు, నించోమంటే నించుంటాడు, పేడెత్తమంటే ఎత్తుతాడు, పిడకలు కొట్టమంటే కొడతాడు. ఆల్గొండ మొగుడంటే. ఒరే మల్లయ్య, పిడక నువ్వేత్తనం పెట్టి
మా చెల్లె మానేసిన డేటి. నానే మానిపించేసిన. ఎందుకేటి? ఏం లేదు, దాని సేపు పెద్దది కదా, నేను 2 పిడకలేస్తే పేడతో అదో పిడకేద్ది. అలాగైతే ఏటవుద్ది, నా సేపు పడుతుంది, వ్యాపారం మునిగిపోద్ది కదా. గోడంతా కొట్టేమిటి అలా అలికేసి కబుర్లు చెప్తున్నావేటి? నానేటి చెప్పినాను. చెల్లెమ్మా, ఇదిగో ఈ 100 పెట్టుకుని 100 రూపాయలు మళ్ళీ నెలలో ఇచ్చేస్తాను. ఓ చోదరికి 100 రూపాయలు ఎవరు ఇచ్చుకుంటారు? 50 రూపాయలు ఇచ్చుకుంటాను. నెలలోగా ఇవ్వకపోతే నేనే ఉంచేసుకుంటాను, పదిస్తాను. నా తెలియదు నీ బుద్ధి. ఏటి ఏటి గొనుక్కుంటున్నావేటి? నేను నానేడు అనుకున్నాను. అయినా పరమగారి ముందు పరుగు చేస్తావేటి? మగాడు కదా. మాకేంట పెళ్లి 7 ఏళ్ళకి పిల్ల లేదు, పిడుకులేదు. మాకాడట నన్నేమంటావు? నువ్వు కాకపోతే ఎవరు కానీ నేను తప్పించుకుని సంతకెళ్ళాలి. చెట్ట మగాడు బయలుదేరాడు. ఇక్కడే కూకో, నేను వెళ్ళి తీసుకొస్తాను. చిట్టి చిట్టి, ఏం చేస్తున్నావు? గోరింటాకు వస్తున్నాడు. నేను కోసిస్తాలే. నీళ్ళు తీసురా. నీళ్ళు తీసురా. నా చేతులు ఖాళీగా లేవు. అమ్మ తెస్తుందిగా. ఏటి? అమ్మ తెస్తుందిగా. ఏట్రా ఏడే మాటకి మాట సమాధానం చెప్తున్నావు? గాయరా ఇవ్వండి, నేను తీసుకొచ్చాను. తెస్తే నీ ఎత్తి కట్టుకోవే చారిత్ర మొహమా. ఇప్పుడు నుంచి గొర్రెలకు నేర్పెడుతున్నావా? అది కాదండి, చేతులు నిండా గోరింటాకు పెట్టాను. నేను నువ్వులో లేకపోయేసరికి మీరు గోరింటాకు పెట్టుకుంటారు, గోరాకు పెట్టుకుంటారు. నీకు ఏంటే ఎక్కడికి వెళ్ళా? ఒక్కదాన్ని ఏం చేయమంటారు? ఏమి తోచగా అలా వెళ్ళాను. మీరు ముందుగా వస్తారని కలగన్నానా ఏమిటి? ఆకలేస్తున్నాను. ఇప్పుడా? ఎక్కడుంది? తిని మిగిలితే కుక్క పడేశారు. ఆ వచ్చేది కాస్త ముందుగా రాకూడదు? సరే అయితే ఉండు. ఇప్పుడు ఎక్కడ ఉండను? పట్నంలో కొత్త సినిమా వచ్చిందట. హోటల్లో భోంచేసి అట్నే సినిమాకి వెళ్దాం. సరే అయితే తొందరగా రెడీగా. లాభం లేదమ్మా, పట్నం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో చేర్పించాల్సిందే. రావుడు, మీ నాన్న అక్కడ ఉంటారు, నువ్వు వెళ్ళి తీసుకురాపో. దాని ఇంటికి నేను వెళ్ళను. వెళ్ళనంటే ఎలాగయ్యా? ఆలస్యం చేస్తే చల్లాయి దక్కదు. నేను పని మీద వెళ్తున్నా గానీ రేపు పొద్దున్న తీసుకెళ్ళాలి. ఇప్పుడే రావాలి. అరే చెప్తుంటే కదా, ఆ చల్లాటు చూపించు. అరే నాన్న, బాబు బాబు, ఏం జరిగింది బాబు? చిట్టిని పట్నాలో తీసుకెళ్ళాలి. బాగా దెబ్బ తగిలిందంటే పెద్ద పనుందంట, వెళ్ళిపోతున్నాడు. సరే, మనం తీసుకెళ్ళారా బాబు?
ఏమే కాఫీ పట్టరా. నిన్నే కాఫీ పట్టరా. ఏమిటే ఇంకా పడుకున్నావా? కాఫీ తెమ్మని చెప్తాను మళ్ళీ. ఎందుకే పొద్దున కొంపలో ఏడుపు? పొద్దున ఏడిస్తే దరిద్రం. లేచాడు కాఫీ పట్టరా. ఇదిగో కాఫీ. ఎవరన్నా చచ్చిపోతే వాళ్ళతో పాటు ఇంట్లో వాళ్ళందరూ చచ్చిపోతారా? తిండి తిప్పలు మానేస్తారా? అది అందరి వల్ల కాదు. అంటే ఏముంది ఉద్దేశం? ఫ్యామిలీ ఒక్కదానికి కాలిపోతుంది, మన ఎవరికి లేదనుకున్నావా? పిచ్చి పిచ్చిగా లాగంటే పళ్ళు గుళ్ళు కాలిపోతాయి, జాగ్రత్త. దాంతో పాటు మమ్మల్ని చంపేస్తారు, అంతేగా. నోరు మూసుకోవాలరా. పోనీ ఏదవని. రాము టర్మ్ ఫీజు కట్టలేదని పేరు తీశారా? నిజంగానా? అవునరా పాపం,
అయితే మనందరం కలిసి కట్టేద్దాం రా. సరే, నేను 20 ఇస్తాను. నేను 25 ఇస్తాను. నేను 30 ఇస్తాను రా. నేను 40 ఇస్తాను. హలో శ్యామ్, నువ్వెంత ఇస్తావు? నేను 10 ఇస్తాను రా. సరే, మిగతాది క్లాసికల్ కలెక్ట్ చేద్దాం పదండి రా. రాము, ఫీజు మీరు కట్టారా? ఏ కట్టకూడదా? కట్టకూడదని కాదు, ప్రతిసారి ట్యూషన్ మేము వచ్చే డబ్బుతో జీతం కట్టేవాడిని. ఈసారి వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ అయి వెళ్ళిపోయారు. మీరు ట్యూషన్ కూడా చెప్తారా? ఇంతకాలం ట్యూషన్ చెప్పే చదువుకున్నాను. మీరు ఓ పని చేయండి, రేపటి నుంచి మా ఇంటికి వచ్చి మా చెల్లికి తమ్ముడికి ట్యూషన్ చెప్పండి. ఏమిటండి, ఏమైంది? తెలిస్తే నేనే స్టార్ట్ చేసేవాడిని కదయ్యా. మరి బండి చూస్తే ఏదో కొత్త పిల్ల కనిపిస్తుంది కదండి. ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకే. ఇలా ఒకసారి ఇవ్వండి, నేను ఒకసారి ట్రై చేసి చూస్తాను. మీరన్నట్టు ఈ మధ్య ట్రబుల్స్ అన్ని కొత్త వాళ్ళకేనండి. నువ్వేమిటి మెకానిక్ వా? కాదండి, డాక్టర్. డాక్టర్ కారు గురించి ఏం తెలుస్తుందయ్యా? కేవలేసే వెరీ సింపుల్. మనిషికి జబ్బు చేస్తే మంచం ఎక్కుతాడు, కాలుకు జబ్బు చేస్తే రోడ్డుకి ఆగిపోతుంది, అంతే. మీరు లేవండి. దీనికే జబ్బు లేదండి. లేదా? లేదండి. నేనేమన్నా ఫోన్ అనుకున్నావా? అవునండి. దీనిలో పెట్రోల్ లేదండి. పెట్రోల్ లేదా? అవునండి, పెట్రోల్ లేదు. మీ దగ్గర స్పేర్ ఉందండి? ఉంది. అయితే చూడండి. భలే ఓడివయ్యా, ఇదంతా నీకెలా తెలుసు? చెప్పాను కదండి డాక్టర్నని. మనుషుల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూశాను కానీ కార్ల జబ్బులు ఏం చేసే డాక్టర్ని చూడలేదు. ఎక్కడికి వెళ్ళాలి? సివి రోడ్ అండి. సివి రోడ్? నేను అక్కడికేనయ్యా. ఎవరింటికి? నెంబర్ 3 రావు గారింటికి. రావు గారి ఇల్లా? అవునండి. నేను అక్కడికేనయ్యా. ఏం పని? వారి పిల్లలకి ట్యూషన్ చెప్పాను. నేను అందుకేనయ్యా. అయితే మరి నేను ఎందుకండి? అయ్యో, ట్యూషన్ చెప్పడానికి కాదు, ట్యూషన్ చెప్పడానికి కాదు, పిల్లలు చూడటానికి. పిల్లలు చూడటానికి. థ్యాంక్ యూ. నువ్వు ఇది కంప్లీట్ చేసిరా, ఓకే, నేను డ్రాప్ చేస్తాను. అలాగే. ఏమయ్యా, అడ్రస్ కరెక్టేనా? ఎస్ సార్. అయితేరా. స్వప్న సార్, మీరు వద్దు, తొందరపడొద్దు. స్వప్న వస్తున్నా డాడీ. హలో రాము. డాడీ, ఈయన మీకెక్కడ దొరికారు? స్వప్న మీరు మీ డాడీ? ఏంటి సార్ ఈ విషయం ముందే చెప్పలేదు? వద్దు, తొందరపడొద్దు. ముందే చెప్పాననుకో అక్కడే బిగిసిపోయి కార్యక్రమం ఎక్కేవాడు కాదు, ఇక్కడికి వచ్చాక థ్రిల్ ఉండేది కాదు. చూడు మిస్టర్ సీతారాం. నా పేరు సీతారాంగ సార్, రాము. సీతను పెళ్లి చేసుకుంటే సీతారాం అవుతావా? అవునా? అవును సార్. ఏమిటవును? ఉండు డాడీ, అసలే ఆయనకు సిగ్గు. నువ్వు కంగారు పెడితే ఇక్కడ నుంచి పారిపోతారు. నాతో పాటే చదువుకుంటున్నారు. ఈయనే మన ఉషా గోపిలకి ట్యూషన్ చెప్పడానికి వస్తానన్నారు. ఐ సీ. బాబు, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నావు? ఉద్యోగం కాదు డాడీ, నాతో పాటు చదువుకుంటున్నారు. చదువుకుంటూ ట్యూషన్ లో చెప్తావా? ఏం డాడీ, ఎందుకు చెప్పకూడదు? అవును, ఎందుకు చెప్పకూడదు? ఏమయ్యా సీతారాం? నా పేరు సీతారాంగ సార్, రాము. ఈ విషయాలు నాకు ఎందుకు చెప్పలేదు? ఉషా, గోపి. ఏంటక్క? వస్తున్నానక్క. ఏంటక్క? రాము, వీరే మీ స్టూడెంట్స్, ఈయనే మీ మాస్టర్. అల్లరి చేయకుండా బుద్ధిగా చదువుకోవాలి. మంచిగా చదువుకోవాలి. అన్నట్టు అసలు విషయం మర్చిపోయాను. జీతం ఎంత ఇవ్వమంటావు? మీ ఇష్టం సార్. నేను చాలా తక్కువ ఇస్తాను. పర్వాలేదు. పిల్లలమాట అప్ప నేర్కు నానెక్కలేను బాబా. ఎక్కేసినావు కదా, ఇంకేటి ఉంది? అలా అలా ఎక్కేసినావు అంటే 4 మెట్లు. హిమాచలం కొండ అనుకుని ఎక్కి ఇన్నాళ్ళు సుఖంగా మా ఆయన కడుపు రాకపోయినా బాబు, నానెక్కలేను బాబు. అదేటది రాగా కడుపుతే ఆ మాట అనుకోడు. చెల్లమ్మత్త, మలాయమా ఎప్పుడు వచ్చారు? డాక్టర్ నావేటి? లేదత్త, ఇది హౌస్ సర్జన్ అని. ఏటంత అయితే ఐస్ కాదు మావా, డాక్టర్ కావడానికి ముందు కోర్సు హౌస్ సర్జన్. ఓ సోసి డాక్టర్ అయితే మనకేట నోటు. ఇక ఎప్పుడు హాస్పిటల్లో ఉండిపోవచ్చు. ఏటంత నానే తంతను, నువ్వు ఏటంటే నేను అదే అంతను. సరే మావా, ఏమిటి వచ్చారు? ఒరే రాముడు, మీ అత్త ఈడేటి మొగుడు ఈడేటి మగాడు అనేదా? ఇప్పుడు చూడు మన ప్రతాపం. ఎందుకని అలసిపోతావు? ఇల్లు కూడా హాస్పిటల్. ఏటో ఆనందాలు అలా అలా అయిపోతానే. ఒరే రాముడు, మీ అత్తకి 3వ నెల కడుపు. నిజమా అత్త? మాయగారు, ఆ మొక్కిన కాడ నుంచి సత్యంత సిగ్గేసిపోతుంది. ఒరే రాముడు,
పుట్టబోయే బిడ్డ కళ్ళు గిళ్ళు అర్థం నాలాగే ఉండాలి. డాక్టర్ గారు చూపించుకుందామంటే తీసుకొచ్చాను. కాస్త చూడు. నాన్న మగాడు చూపించుకొని ఏంటి నువ్వు? హలో సుప్ర గారు, ఒక్క నిమిషం. వీళ్ళు స్వయానా నాకు అత్తమామలు కాకపోయినా అంతకంటే ఎక్కువ. మా అత్తగా చాలా కాలానికి గర్భిణి వచ్చింది. ఒకసారి చెక్ చేయండి. రండి. పదవే. నువ్వు సిగ్గులు ఇక్కడ ఉండిపోమి వెనక వస్తావేటి? మామ, మా అమ్మ ఎలా ఉంది? బాగానే ఉంది, కానీ మీ ఐదు కూడా తగ్గలేదు. చివరి కానీ సన్నాసం చేసి కానీ ఇచ్చిపెట్టదు. అతనేమైపోతే నాకే. నాకు కావాల్సింది మా అమ్మ. అక్కడ మా అమ్మకు నువ్వు అత్త అండగా ఉన్నారని నేను ఇక్కడ ధైర్యంగా ఉన్నాను. సన్నాసి, నీ ముఖం గోడైపోను, నువ్వు నాశనైపోను. నీ జిమ్మాడా నువ్వేంటి మగాడివి? నా పరువే పోనాది బాబు. ఏమైందే? ఏటవుద్ది? ఏంటైందే? ఏటుందని ఏటవుద్ది? ఏటవుద్ది? సుప్ర గారు, అసలు విషయం ఏంటి? ఆమె గర్భిణి కాదు, లోపల గ్యాస్ ఫామ్ అయ్యింది. ఏంటంటారు? గ్యాసా? గ్యాస్ కాకపోతే ఇంకేటవుద్ది? సిగ్గైపోనది, నా బతికే సిగ్గైపోనది. ఓ రావుడు, నేను వెళ్ళిపోతాను రా, నేను వెళ్ళిపోతాను. నేనున్నాను బాబు, నా బతికే గ్యాస్ అయిపోనది. అరే, దాని మనసు పాడైపోయినదిరా. నేను మళ్ళీ వస్తాను. పాపం ఎప్పటి నుంచో పిల్లని కలవరిస్తున్నారు. కానీ వాళ్ళకి పిల్లలు పుట్టడం కష్టం. అన్నట్టు మీరు ఇంటికే వస్తున్నారుగా? జస్ట్ ఒకసారి నా రూమ్కి వెళ్ళి. అయితే రండి, నా కారులోనే వెళ్దాం. ఇప్పుడే వస్తాను. ఒక వీసి జిలేబీ తిని బాత్రూమ్ లో కూర్చోను. ఒక పక్క మధ్యలో వాయించేవాడా, ఒక పక్క హార్మోనియం వాయించేవాడా, మధ్యలో నువ్వా? నీకేమైనా బుద్ధి ఉందా అసలు? ఇటు 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 తిడుతున్నానేమనుకోవద్దు, స్వతంత్రం ఉంది కాబట్టి తిడుతున్నాను. నువ్వు అసలు మనిషివేనా? అదిగా సార్. వద్దు, తొందరపడొద్దు, పూర్తిగా తిట్టగా చెప్పు. నువ్వేం చదువుతున్నావు? మెడిసిన్. నీ చదువు పూర్తయ్యే కొన్ని బాధ్యతలున్నా ఉన్నాయి. ఆ బాధ్యతలన్నీ పూర్తిగా చేయాలంటే ఏం చేయాలి? బాగా చదవాలి. అక్కడ ఉంటే బాగా చదవగలవా? చదవలేవు. బాగా చదవాలంటే ఏం చేయాలి? వెంటనే మకా మార్చాలి. ఎక్కడికి మార్చాలి? నా అవుట్ హౌస్ ఖాళీగా ఉంది, అక్కడికి మార్చాలి. ఊరికనే ఉండొద్దయ్యా. అది అద్దె నా దగ్గర డబ్బు. నువ్వివ్వద్దు, నేనిస్తాను, అది నాకు ఇచ్చేయి. సార్, అదేనయ్యా, అబ్బాయికి ట్యూషన్ చెప్పినందుకు అద్దె సరి పెట్టుకుంటాను, అమ్మాయికి ట్యూషన్ చెప్పినందుకు భోజనం సరి పెట్టుకుంటాను, అంతే. ఎలా ఉంది మీ ఇల్లు? నడిచి వెళ్లేవాడికి విమానం ఎక్కినట్టుంది. ఎవరికి ఎవరు ఏమవుతారో తెలియదు, కానీ ప్రతి ఒక్కరికి ఎవరో ఒకరిని ఆ దేవుడు తోడు పంపిస్తూనే ఉంటాడు. నాన్న వాళ్ళు నన్ను నడి రోడ్డును వదిలిపోయినా ఆ రోడ్డు నుంచి తీసుకొచ్చి ఈ దేవాలయంలో స్థానం ఇచ్చారు. వీళ్ళు నాకేమవుతారు? వీళ్ళ రుణం నేను ఎలా తెచ్చుకుంటాను? ఎలా తెచ్చుకుంటాను? అరే గోపి, అదంతా కొయ్యద్దురా, చెట్టు పాడైపోతుంది. చాలా నువ్వు ఇట్రా. కదలకే, సరిగ్గా అంటుకోకపోతే పండదు. పండకపోతే పోనీలే అక్క. పండకపోతే దయ్యం లాంటి మొగుడొస్తాడు, పండితే మంచి మొగుడొస్తాడు. ఏంటి సార్ తొందరగా? డైమండ్ 9 నెక్స్ట్ నువ్వేనే ఆడాలి. ఏమే, రిపోర్ట్స్ అన్ని రాసావా? అబ్బా, క్యాంప్ అయిపోయిన తర్వాత కూడా నీకు అదే గొడవేనా? ముందు ఈ చీటీల సంగతి చూడు. ఏమిటి నువ్వు మరీ సుతారం గెలుస్తున్నావు? తొందరగా వలవే. చూడు, నేను తొందరగా గెలిచేశాను. హలో హీరో గారు, ఏంటి ఆలోచిస్తున్నారు? ఏం లేదు. అబద్ధం చెప్తున్నారు.
మనసెందుకో బాగోలేదు. మనసు బాగోని వారికి, బాగున్న వారికి, బోర్ కొట్టే వారికి, కొట్టని వారికి బెస్ట్ ఎంటర్టైన్మెంట్. బాయ్స్ అండ్ గర్ల్స్ కమాన్ కమాన్ రావాలి. రండి రండి. ఏమిటమ్మా ఏమిటా హడావిడి? ఏం లేదు సార్, అబ్బాయిల తరఫున ఒకరు, అమ్మాయిల తరఫున ఒకరు పాట పాడాలి. బ్రహ్మాండం. అమ్మాయిల తరపున నువ్వు, అబ్బాయిల తరపున ఎతను పాడతారు. అలాగా సార్, ఇవి అబ్బాయిల చీట్లు, ఇవి అమ్మాయిల చీట్లు. పాడాలి అని ఎవరికి వస్తే వాళ్ళు పాడాలి. అసలు పాడు రాని వాడికి వస్తే ఇదేమన్నా సంగీత పోటీయా? ఎలా వస్తే అలా పాడేయటమే. మరేం పర్వాలేదు, ఈ చుట్టుపక్కల పుల్లే ఉన్నాయి, గాడిదలు ఏం లేవు, పాడేవచ్చు. ఫస్ట్ మీ ఇద్దరు కమాన్ తీసుకోండి. ఫాస్ట్ చేయండి. నాకు రాలేదే. మీకు వచ్చిందా? నాకు రాలేదు. నాకు రాలేదు. అయితే ఇంకెవరికి వచ్చినట్టు? ఇంకెవరు మామూలే, హీరో హీరోయిన్. ఏ ఓకే ఓకే, ఓకే. వెరీ గుడ్ కాంబినేషన్. బాబు, ఒక మంచి రొమాంటిక్ డ్యూయట్ పాడు. ఐఎమ్ సారీ సార్. నో సారీస్ నో వరీస్. పాడాలంటే పాడాల్సిందే. తప్పదు, లేకపోతే గొడవ చేస్తాం. రెడీ కమాన్. 1 2 3 4 5 6 7 కమాన్. ఒక్క క్షణం కూడా ఇంట్లో ఉండడానికి లేదు. వెళ్ళు. ఈమె నెత్తున్నదైతే ఒక్క నిమిషం ఉండదు. అదే నేనైతేనా ఎప్పుడూ వెళ్ళిపోయేదాన్ని. పోతావా, నడబడి గంటమంటావా? నేనేం తప్పు చేశానో చెప్తే వెళ్ళిపోతాను. నువ్వు ఇంట్లో ఉంటుంది ఉండదు. ఆ ఉండకపోవడానికి నేనేం చేశానని. ఏమిటంటే ఊరికే కబుర్లు చెప్తావు. మా వాళ్ళు వస్తే కళ్ళని ఇప్పుడు పోసుకుంటా. ఆయన నేను కలిసి ఉంటే కూతురు ఓ ఏడుస్తావు. ఆయన నీకెంత నాకు అంతే. అక్కడ నీకు సొంత అయిపోయి నాకు కాదెట్టు అని నేను ఇప్పుడు అన్నాను. ఈ కథలన్నీ అనవసరం. దానికి ఇష్టం లేదు, నువ్వు ఉండడానికి లేదు. నేను ఇప్పుడు ఎక్కడికి పోను. ఎక్కడికేమిటే? నీకు ఊరందరూ చుట్టాలేగా, నువ్వంటే అందరూ ప్రేమ కాల్చేవాలేగా. ఎవరు కొంపలైనా ఉండదు. గేటు మండ ఆడి కొంపలో ఈడి కొంపలో పడి ఉండాల్సిన కర్మ నా వదలకేం పట్టింది. దొంగనాశ అయితే ఆ కర్మ నీకేనే బండనాశ. మిమ్మల్ని ఇద్దరు మెడబెట్టి గంట ఇట్లాంటిది ఓడితో పెట్టుకో నాతో పెట్టుకుని అంటే పళ్ళు పిఠాపురం సంతకెళ్ళిపోగలదు. ఏటంతో పిఠాపురం సంతగా ఎందుకు, శ్రీకాకుళం సంతగా తోలేద్దాం. నువ్వేటంతో? నానేటంతను. నువ్వు ఏటంటే నేను అదే అంతను. మిమ్మల్ని చంపి దించవే చెయ్యి. ఇది చిన్నప్పటి నుంచి పిడకలు కొట్టిన చెయ్యి. దీంతో కొట్టానంటే మొక్క పిడకైపోగలదు. ఏటంతో? నానేటంతను. పిడక బిల్లు పిడక అయిపోతా. అది నీకే కన్నా ఆడికారు ఉండటానికి. ఇంటికి పోదాం. ఏటంతో? నానేటంతను. బంగారాలంటే కొడుకున్నాడు, నెత్తి నెట్టుకుని పూజించుకుంటాడు. ఈ కుక్కలతో నీకేటి పని? నేను ఎక్కడికి రాను. రాక ఎక్కడికి వెళ్తావు? నువ్వు విల్లలో ఉంటే ఏ అర్ధరాత్రి కూడా నిన్ను చంపేస్తారు. నిన్ను ఎందుకు బయటికి గంటేస్తుందో తెలుసా? ఇల్లంతా దాన్ని నెత్తిన పెట్టుకుపోదామని. ఏటంతో? నానేటంతను. ఆడి కాలు చేతులు పడిపోయాక ఆడే నీ కాడికి వస్తాడు. రామానింటికి పోదాం. పోదాం. కాస్త ఓపిక పడితే రావుడు చదువు అయిపోద్ది. అప్పుడు ఆడికాడే ఉండిపోవచ్చు. ఏమ్మా, మీ ఆయన తాగొచ్చి నిన్ను కొట్టి చంపబోయారట, నిజమేనా? కాదు. కాదా? అయితే ఆ దెబ్బలా తగిలింది? గడప తగిలి పడిపోయాను. నిజంగానేనా? అవునండి. కాదండి, అబద్ధం చెప్తుంది. వాళ్ళ ఆయన తాగొచ్చి కొట్టాడు. మిస్టర్, చూడండి, మాకు కావాల్సింది ఆమె స్టేట్మెంట్ కానీ మీ స్టేట్మెంట్ కాదు. చూడమ్మా, ఈ కాగితం మీద సంతకం పెట్టు. థ్యాంక్ యూ డాక్టర్, వస్తాను. మంచిది సార్. చిచి, నీ మీద జాలి కలిసి తీసుకొచ్చినందుక మమ్మల్ని వదనం చేసావు. చాలే రండి. అనవసరంగా లేని పని గొడవ అంతా నెత్తిన పెట్టుకున్నా. ఎందుకమ్మా అబద్ధం చెప్పావు? ఏం చేయమంటారండి? నిజం చెప్తే పోలీసులు అన్ని పట్టుకు తన్ని జైల్లో పెడతారు. అప్పుడు నేనేగా ఏడవలసింది. చూస్తూ చూస్తూ కట్టుకున్న వాళ్ళు జైలుకి ఎలా పంపించను? పంపించొద్దు, అలాగే నెత్తిరెక్కించుకో. నీలాంటి ఆడవాళ్ళు ఉన్నారు గనుకనే ఆ మగవాళ్ళు అలాగే తయారవుతున్నారు. ఆడది మగవాడి బానిస కాదు, మగవాడి కాలి కింద చెప్పు కాదు. ఆడదానికి వ్యక్తిత్వం ఉండాలి. అంతేగాని నీలాంటి సీతలు సావిత్రులు ఉన్నంత వరకు మగవాళ్ళు మారరు. నీలా ఏడుస్తూ కూర్చోవలసిందే. మనిషిలో ఎంత మంచితనం ఉందో అంత సంస్కారం ఉంది, ఎంత సంస్కారం ఉందో అంత ఆదర్శం ఉంది. ఎంత ఆదర్శం ఉందో అన్ని విప్లవ భావాలున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే ఈ తరం స్త్రీకి స్వప్నం ఒక ప్రతీక.
హలో సారీ అండి, నాకు అలవాట్లేదు. అలాంటి ఇదైనా బ్రాందీయా విస్కీయా? టీ వెరీ సారీ. పోనీ 50-50. థ్యాంక్స్. అదేమిటి నా బట్టలు ఊరుస్తున్నా? ఏంటో హడావుడి? ఏం లేదే, అర్జెంట్ గా నాకు డెలివరీ వచ్చింది. ఇది ఎన్నో డెలివరీ? మూడోది. మూడుకే ఇంత హైరాణ పడిపోతున్నావు. నేను 6 చేశాను తెలుసా? నువ్వు చేస్తావు బాబు, నీకున్న ఓపిక నాకెక్కడిది. వస్తాను. హలో హలో. ఏంటి పొద్దు నుంచి మీకు డెలివరీ కాలేదా? లేదండి. అమ్మా. అదండి రెడీ. పొద్దున్న నుంచి ఆవు అంటాం తప్ప కందో. నాకేమో తలనొప్పిగా ఉంది. ఏమండి నాకు చిన్న సాయం చేసి పెడతారా? మీ డెలివరీ నన్ను చేసి పెట్టుకుంటారు. అవునండి. మరి నా డెలివరీ? మీరు చాలా చేశారుగా, ఈ రోజుకి ఇది చేస్తే మొత్తం 7 అవుతాయి. మీకు మొత్తం 7 అయ్యేలోగా నాకు డెలివరీ వస్తుంది. ఆ చెత్తనే నోట్స్ రాసి పెట్టాను. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్. ఏ మిస్టర్, ఇదిగో నీళ్ళు తీసుకురామండి. ఇస్త్రీ చేసుకోండి. దీంతోనా? చెంబు కన్నా బెటర్, తొందరగా అవుద్ది. బింది ఇస్త్రీ. నవ్వెందుకండి? మెడిసిన్ చదువుతున్నారు, చెంబిస్త్రీ చేస్తారా? మెడిసిన్ కి చెంబిస్త్రీ సంబంధం ఏంటండి? సంబంధం కాదు, ఉన్న టైం అంతా చెంబుతోటి బిందుతోటి గడిపేస్తే మీ మెడిసిన్ గోవిందా. నవ్వేంటి? ఇక నుంచి మీరు ఇస్త్రీ చేయక్కర్లేదు. లక్ష్మికి ఇస్తే అదే చేయించుకొస్తుంది. అవును, ఇదేంటి? చిరుగని ఆ? కుట్టేస్తే సరిపోతుందండి. అంతే డాడీ, అసలు ఎవరికి ఏ సహాయం చేయకూడదు. చిచి. ఏమిటమ్మా, ఏమైంది? ఏం లేదు డాడీ, రాముకు పోనీ కదా అని నేను ట్యూషన్ ఇప్పించాను. నువ్వు అవుట్ హౌస్ ఇచ్చావు. ఇప్పుడు అతను కాలేజీకి వెళ్ళాలంటే బట్టలు లేవంట, డబ్బు కావాలంట. నేను ఎక్కడ ఇస్తాను? నేను చెప్పలేను కానీ నువ్వే చెప్పేసి. వద్దు, తొందరపడొద్దు. అన్ని దానాల్లోకి విద్యాదానం చాలా గొప్పదమ్మా. మా చెడి వారు కొట్టు ఫోన్ చేస్తాను, కావాల్సిన బట్టలు తెప్పించు. ఎందుకు డాడీ? నేను చెప్పినట్టు చెయ్యి. సరే. ఎక్కడవి? అయ్యగారు పంపారండి. నిజం చెప్పు. అమ్మాయి గారు ఇచ్చి రమ్మన్నారండి. ఏమన్నారు? ఏమనగలను? మనిషి అందామా అంటే అనుభూతి కావటం లేదు. దేవత అందామా అంటే ఎప్పుడూ కనిపించి మాట్లాడుతుంది. పోనీ మనిషి దేవత రెండూ కాదనుకుంటే ఈమె గురించి ఇంకేమనుకోవాలి? ఈమె రుణం నేను ఎలా తెచ్చుకోవాలి? ఏమిటి సర్దుకుంటున్నారు? సెలవులు కదూ, ఒకసారి మా అమ్మని చూసేద్దామని ఊరికి వెళ్తున్నాను. అయితే నేను ఊరు వెళ్తున్నాను. ఎక్కడికి? మా ఫ్రెండ్ విజయ రమ్మంది. అలాగా? అమ్మా, అమ్మా. ఓ నువ్వా? ఆవిడ గారు ఇక్కడ లేదు, ఆ మల్లయ్య గారి ఇంట్లో ఉంది. ఏ? నాకేం తెలుసు, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. రావుడు వెళ్ళిపోతున్నాడు. అమ్మా, రావుడు బాగున్నావురా? నాకు నేను అక్కడ బాగానే ఉన్నాను, కానీ నిన్ను మాత్రం దిక్కులేని దానిలా పరాయి కొంపలో వదిలేశాను. ఏటంతనా పరాయి కొంప? అల్లగన్నా అంటే పల్లుగులు రాలిపోగలవు. ఏటంతవా? నానేటంతను, నువ్వు ఏటంత నేను అదే అంతను. సన్నాసే, ఇది నీ కొంపేరా. అక్కడ ఉంటే ఏటే, ఇక్కడ ఉంటే ఏటి? అమ్మా చెప్పమ్మా, నేను ఇంట్లోంచి ఎందుకు బయట పంపించేశాడు? ఊళ్ళో దిగాడు నీ కొడుకు. ఎప్పుడు? ఇందాకే ఇక్కడికి వచ్చే వెళ్ళాడు. బహుశా అదే పిలిపించి ఉంటుంది. ఆస్తి కోసం ఏం గొడవ చేస్తాడో ఏమో. ఆస్తి అంతా నీ పేరునుంటే వాళ్ళ మొహం వాళ్ళేం గొడవ చేస్తారే? ఆ? ఇంత జరిగితే ఒక కొత్త ముఖాన్ని ఎందుకు రాలేదు? అప్పుడే వచ్చి అతని సంగతి తేల్చేసేవాడు కదా. మళ్ళీ మళ్ళీ అదే అంటాడు పిచ్చి సన్నాసి. అని నువ్వు చూసేదేటి, దేవుడే చూస్తాడు. మనకు కావాల్సింది మన అమ్మ. మన అమ్మ మనకాడే ఉంది. ఉండటం కాదు,
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా అమ్మను సుఖంగా బ్రతకనివ్వలేదు. ఇప్పుడు ఉండటానికి నీడ కూడా లేకుండా ఇంట్లో నుంచి బయటకు గెంటేశాడు. అలాంటి తండ్రి బ్రతికితేనే చస్తేనే. తప్పురా, నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. ఏదో ఒక రోజు ఆయన తప్పు ఆయనే తెలుసుకుంటారు. చేయవలసినంత చేసిన తర్వాత తప్పులు తెలుసుకుంటే ఏమిటమ్మా లాభం? అసలు అలాంటి వాళ్ళు తప్పులు చేయడానికి నీలాంటి వాళ్ళకి కారణం. నీలాంటి సీతామహాలక్ష్మణులు ఉన్నంతకాలం అలాంటి వాళ్ళు బాగుపడరు. చాలా అయిపోయింది ఒగ్గి, ఇప్పుడు ఏటంతో? మా అమ్మని నాతో పాటు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు తీసుకెళ్ళి ఎక్కడ ఉంటారా? నువ్వేమో బాబుదారు ఉన్నావు, బరువు బరువు ఎందుకు? ఒకేసారి తీసుకెళ్ళిపోతాగానే. అవునరా రామ్, ఇన్నాళ్ళు ఓపిక పట్టావు, ఇంకా కొద్ది రోజులేగా ఓపిక పట్టరా. ఏమి మన ఇద్దరం ఒకేసారి పెళ్లి చేసుకుందాం అనుకున్నా కదే, ఎలా కుదురుతుందే? నీ పెళ్ళేమో ఖాయం అయిపోయింది, నాకు ఇంకా తాడు లేదు బొంగరం లేదు. ఎందుకు లేదు? తాడు బొంగరం రెండూ ఉన్నాయి, కాకపోతే మీ నాన్నగారు పర్మిషన్ తీసుకుని తాళి కట్టించుకోవటం. నాన్నదే ఉందే, ఆయన కాదన్నా సరే ఒప్పించి పెళ్లి చేసుకుంటాను. కానీ నాన్నకంటే ముందు రాముతో మాట్లాడాలనుకుంటున్నాను. ఎందుకని? అతని అభిప్రాయం ఏంటో తెలుసుకోవాలిగా. ఏ, అతను ఎప్పుడూ నీతో చెప్పలేదా? నువ్వెప్పుడు అతను అడగలేదా? ఇదేం ప్రేమే బాబు, పోనీ చెప్పు. నీకు అడగడానికి సిగ్గైతే నేను అడుగుతాను. ఏమయ్యా, నువ్వు మా స్వప్నాన్ని ప్రేమిస్తున్నావా లేదా, పెళ్లి చేసుకుంటావా లేదా అని అడగమంటావా? నువ్వెందుకు, నేనే అడుగుతాను. ఏమైనా సీతారాం, ఇట్రా 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 ఇట్రా. ఏమయ్యా, ఇవాళ ఎన్నో తారీఖు? 12 ఎప్పుడు వస్తానన్నా? 2వ తారీఖు. 2వ తారీఖు వస్తాను, 12వ తారీఖు వస్తావా? అది కాదు సార్. 2కి 12కి తేడా ఉందా లేదా? ఉంది. ఉన్నప్పుడు ఎందుకు రాలేదు? నేనేమవుతాను అనుకున్నావు? నీ పాటికి నువ్వు పోయావు, ఆ పాటికి ఆగిపోయింది. ఈ పాటికి నువ్వు రాకపోతే ఇల్లు విడిచి నేనే వెళ్ళిపోయావని. ఏదైనా అర్జెంట్ పని సార్. అర్జెంటేనయ్యా, అర్జెంట్ కాకపోతే నీతో నాకేం పని? పద 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 పద. వెంకన్న, సీతారాముకి రాము సార్. రాముకి వచ్చే తీసురా, కూర్చోవా. కూర్చో కూర్చో కూర్చో. మనసులో ఉన్నది ఉన్నట్టుగా చెప్పాలి. ఈ ఫోటో చూడు, ఎలా ఉందో చెప్పు. ఇది వద్దు, తొందరపడొద్దు, ఆలోచించి నిదానంగా చెప్పు. బాగున్నాడు సార్. వెరీ గుడ్. నీ టెస్ట్ నా టెస్ట్ ఒకటేనయ్యా, అందుకే నేను అడిగాను. నిజంగా బాగుందంటావా? బాగున్నాడు. ఎందుకు బాగుండదయ్యా? మన సెలక్షన్ అంటే ఏమనుకున్నావు? అందుకే ఇతనితో స్వప్న పెళ్లి ఖాయం చేసి. ఏం చదువుకున్నాడు తెలుసా? FRCS లండన్. ఒక్కడే కొడుకు. ఆస్తి అంటావా? కావలసినంత. చూడరాము, మన స్టేటస్ కి అల్లుడంటే ఆ మాత్రం లేకపోతే ఎలా? అవును సార్. మా నాన్న ఇంత గొప్ప సంబంధం తీసుకొచ్చాడని స్వప్న సంతోషిస్తుంది కదూ? అవును సార్. రాము, పిల్లల్ని గురించి నీకు తెలియదయ్యా. ఆడపిల్లల్ని కన్న తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతురు ఎక్కడో పెద్దింట్లో ఉండాలని, ఎంతో గొప్పగా ఉండాలని అనుకుంటాడు. తనే తల్లి తనే తండ్రి పెంచి పెద్ద చేసిన తండ్రి ఏమనుకుంటాడో తెలుసా? తన కూతుర్ని ఎక్కడో మహారాజుకి ఇవ్వాలని, ఎక్కడో రాణివాసంలో ఉంచాలని అనుకుంటాడు. అందుకేనయ్యా నేను అలాగే అనుకున్నాను. తప్పులేదుగా? లేదు సార్. చిన్నప్పటి నుంచి అది బాధ అంటే ఏమిటో తెలియకుండానే పెరిగింది. అలాగే పెళ్ళైన తర్వాత కూడా దానికి ఎటువంటి బాధ రాకూడదనే ఈ సంబంధం నిశ్చయం చేశాను. ఏదో ఒక సంబంధం అయితే ఏనాడో చూసి ఉండేవాడిని. ఇలాంటి సంబంధం కోసం ఇన్నాళ్ళు ఎదురు చూశాను. అతను పెళ్లి చేసుకున్న తర్వాత వెంటనే లండన్ వెళ్ళిపోవాలట. పైగా హనీమూన్ వెళ్ళటానికి టైం లేదట. ఇట్స్ ఆల్ రైట్. బిజీగా ఉంటేనే కదా గొప్పవాళ్ళు అవుతారు. ఈ సంబంధం చేసుకుంటే స్వప్న హ్యాపీగా ఉంటుంది కదా? ఉంటుంది సార్. రాము, ఒకవేళ అమ్మాయి గాని ఆవు అంటే నువ్వే ఒప్పించలేవు. పోనీ ఒకసారి అమ్మాయి గారి అభిప్రాయం కూడా తెలుసుకుంటే? ఏమిటయ్యా దాని అభిప్రాయం తెలుసుకునేది? నీకు తెలియదురా. డాడీ నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే నేనెప్పుడూ కాదనలేదు. అమ్మా నువ్వు ఫలాంది చెయ్యాలి అంటే స్వప్న ఎప్పుడూ కాదనలేదు. కాదనదు కూడా. మేమిద్దరం తండ్రి కూతుళ్ళం కాదయ్యా, ఫ్రెండ్స్, స్నేహితులం. అంటే మా ఇద్దరి మధ్య అవును కాదనేది లేదు. ప్రేమ గుడ్డిదంటారు, కానీ నా దృష్టిలో ప్రేమ మోగది. ప్రేమకు అంతస్తులు లేవంటారు. అసలు ఉన్నవే అంతస్తులు. ఆ అంతస్తులే ఈరోజు స్వప్నకు నాకు మధ్య అడ్డుగోళ్లయ్యాయి. ఆ అడ్డుగోళ్లే ఈరోజు మా ఇద్దరిని వేరు చేస్తున్నాయి. తన బిడ్డ స్వర్గ సుఖాలతో ఆనందంగా కాపురం చేయాలని ప్రతి తండ్రి అనుకుంటాడు. అలాగే రావు గారు కూడా అనుకుని ఉంటారు. అందుకే ఆయనకి తగిన అల్లున్నాయని చూసుకున్నారు. నేను ప్రేమించినా చెప్పుకోలేకపోయాను. ఉంటానండి. డాడీ,
వెరీ గుడ్, వెరీ గుడ్. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. ఇప్పుడు నేను థ్రిల్ చేయబోతున్నా. ఏమి డాడీ? నీకు పెళ్లి ఖాయం చేశాను. అబ్బాయి FRCS లండన్. వాళ్ళదేనమ్మా ఫోను. రేపు నిన్ను చూసుకోవడానికి వస్తామన్నారు. నేను అడిగే కబురు చేస్తానని చెప్పాను. డాడీ వద్దు, తొందరపడొద్దు. కుర్రాడు చాలా బాగున్నాడమ్మా. రాము కూడా నచ్చాడు. రాముకి నచ్చాడా? మీరా ఎప్పుడు వచ్చారు? గంట అయింది. డాడీని చూశారా? మాట్లాడాను. ఏమన్నారు? మీరే పెళ్లి పెద్దటగా. పెళ్లి కొడుకు మీకంతా నచ్చాడా? ఏ మీకు నచ్చలేదా? ఎదుటి వాళ్ళ నిర్ణయాన్ని బట్టి నా నిర్ణయం ఆధారపడి ఉంటుంది. అంటే నీకు డాడీకి అంత బాగా నచ్చితే నేను మాత్రం కాదని ఎలా అనగలను? అంటే రావు గారి అభిప్రాయం స్వప్న అభిప్రాయం ఒకటే అనుకుంటాను. శుభలేఖలు కూడా సెలెక్ట్ చేశారు. చెప్పారు మంగళసూత్రం కూడా రెడీ అయిందని. పెళ్లి చాలా గ్రాండ్గా చేయాలనుకుంటున్నారు మీ నాన్నగారు. అంటే నాన్నగారి అభిప్రాయం రాము అభిప్రాయం ఒకటే అనుకుంటాను. మంచి పెళ్లి కొడుకును సెలెక్ట్ చేసి మీ రుణం తీర్చుకున్నారుగా. చేసిన దానికి రుణం తీర్చడం తప్ప మనిషికి మనిషి ఇంకేం చేయలేరా? చేసే శక్తే ఉంటే మనిషి ఎందుకు రుణపడి ఉంటాడు? నాకు పెళ్ళైపోతుందంటే మీకేమనిపిస్తుంది? ఒక ఇంటి వారు అవుతున్నారని ఆనందంగా ఉంది. మమ్మల్ని అందరినీ విడిచిపెట్టి వెళ్ళిపోవాలంటే మీకేమనిపించడం లేదు? ఎప్పుడు ఎవరు ఎలా విడిపోవాలని రాసుంటే అలా విడిపోవాల్సిందేగా. అందరి పెళ్ళిళ్ళు ఖాయం చేస్తున్నారు. మరి మీ పెళ్లి మాట ఏంటి? నా పెళ్లితో మీకేం పని? నా పెళ్లితో మీకున్నట్టే. అయినా ఇప్పుడెప్పుడే తొందరే ఉంది. మీకు డాడీ ఉన్నట్టే నాకు అమ్మ. ఇక్కడ మీ డాడీ నిర్ణయించినట్టే బహుశా అక్కడ మా అమ్మ కూడా నిర్ణయించుండొచ్చు కదా. రాము, రాము,
రా స్వప్న. రా స్వప్న. ఏమిటి అలా చూస్తున్నావు? కొత్తగా పెళ్లి చేస్తే హడావిడేం లేదనా? ఇలాంటివన్నీ 10 మందికి చెప్పడం, 10 మంది రావడం అంటే నాకెందుకు ఇష్టం ఉండదు. ఈ దిష్టి హారతులు ఇవన్నీ అంటే నాకు అసహ్యం. సమ్ ఐ డోంట్ లైక్ ఇట్. మనకంతా కామ్ గా ఉండాలి. కమ్ ఆన్, లెట్స్ గో. ఎలా ఉంది ఇల్లు? బాగుందా? ఇంట్లో ఎవరు ఉండరు, మనిద్దరమే. దట్స్ ఆల్. అయ్యగారు మీకు ఈ ఉత్తరం వచ్చిందండి. మై గుడ్నెస్ స్వప్న, ఇలా ఏం చెప్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసావా, నువ్వు కాలు పెట్టిన వేళ విశేషం. అమెరికన్ ఎంబసీ నుంచి ఇంటిమేషన్ వచ్చింది. ఏమన్నా తెలుసా? నాకు వీసా వచ్చిందని. నేను ఆఫీస్కి వెళ్ళి ఆ పనులను చూసుకొస్తాను. నువ్వు స్నానం చేసి రెడీగా ఉండు, ఓకే? నేను వచ్చాక బయటకు వెళ్దాం అన్నట్టు మర్చిపోయాను. అర్జెంటుగా మీ నాన్నగారికి ట్రంకాలు బుక్ చేసి మనం క్షేమంగా చేరేమని చెప్పు, లేకపోతే ఆయన కంగారు పడతారు, ఓకే? అయ్యగారు లేరమ్మా. అయ్యగారిని కాదయ్య, అమ్మగారిని చూడాలి. అమ్మగారితో మీకేం పని? అమ్మగారు పనిలో ఉన్నారమ్మా. ఓసారి మాట్లాడి పెడతాను రామయ్య. మిమ్మల్ని లోపలికి రానిచ్చానని తెలిస్తే మా ఉద్యోగాలు ఊడిపోతాయి. అయ్యగారు వచ్చే టైం అయింది. వెళ్ళమ్మా, వెళ్ళి ఇక్కడి నుంచే. అమ్మగారితో ఒక నిమిషం మాట్లాడి పెడతాను. వీలు లేదంటే మీకు కాదు. రామయ్య, ఆమె లోపలికి పంపించు. మీతో ఒక నిమిషం మాట్లాడాలని వచ్చాను. రండి, పదండి, కూర్చోండి. చెప్పండి. మీకంటే ముందు ఆయన నన్ను పెళ్లి చేసుకున్నారు. క్షమించండి, మీరెంతో ఆనందంగా పెళ్లి చేసుకుని వచ్చారు. మీ మనసు కష్టపెట్టడానికి రాలేదు. నాకు జరిగిన అన్యాయం చెప్పుకోవటానికి, నా బిడ్డను మీకు అప్పచెప్పటానికి వచ్చాను. ఆయన నిజంగా మిమ్మల్ని పెళ్లి చేసుకున్నారా? అవును. ఆయన చదువుకునే రోజుల్లో మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. పెద్దవాళ్ళను కాదని తెగించి ఇద్దరం గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. కొన్నాళ్ళు కాపురం చేశాం. ఆ తరువాత ఆయన ఫారెన్ వెళ్ళారు. ఆయన వస్తున్నారు అని కాలం గడిపేశాను. వచ్చాక ఈ పెళ్లి కాదన్నారు. ఈ బిడ్డ తన బిడ్డ కాదన్నారు. ఆయన చదువుకు తగ్గ చదువు, అంతస్తుకు తగ్గ అంతస్తు నాకు లేదు. నా దారి నన్ను చూసుకోమన్నారు. ఈ స్థితిలో నాకు మిగిలిన దారి ఒక్కటి, చచ్చిపోవడం. కానీ నా చేతులతో నా బిడ్డను చంపుకోలేను. అందుకని నా బిడ్డని మీకు అప్పగించి వెళ్ళిపోదామని వచ్చారు. ఎవరా బిడ్డ? అసలు నువ్వెవరు? నేనెవర్నా? ఎన్నిసార్లు అడుగుతారండి ఆ ప్రశ్న? నేనెవరినో మీకు తెలియదు. తెలియదు కాబట్టి అడుగుతున్నా. ఈ బిడ్డ ముఖం చూసి చెప్పండి. తెలియదు. నేను మీ భార్యను కాదు. నువ్వేమిటి, నా భార్య ఏమిటి? ఆమె నా భార్య. 5 ఏళ్ల క్రితం మీరు నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదని చెప్తుంటే నీకు కాదు. పల్లవరం కొండ మీద నన్ను పెళ్లి చేసుకోలేదు. లేదు. మిస్టర్ ఆనంద్, లేదు అని చెప్పినంత మాత్రాన నిజం అబద్ధమైపోదు. లేదు స్వప్న, నీకు తెలీదు. వీళ్ళంతా బజార్ మనుషులు. ఆమె బజార్ మనిషి అయితే బజార్లో అంతమంది ఉండగా మీ ఇంటికే ఎందుకు వచ్చింది? మిమ్మల్నే భర్తని ఎందుకంటుంది? కొత్తగా పెళ్లి చేసుకొచ్చాగా. కాదు, మోసం చేసి మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. స్వప్న! ఆనంద్, ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి, ఈ ఇంటి వాతావరణం చూసినప్పటి నుంచి నాకు అనుమానంగానే ఉంది. తల్లి తండ్రి ఉన్నా లేకపోయినా దిక్కు మొక్కు లేని వాళ్ళకు కూడా పెళ్ళై కొత్తగా ఆడకూతురు ఇంటికి వచ్చిందంటే చుట్టుపక్కల ఆడవాళ్లు 10 మంది చేస్తారు. మీరు నన్ను ఒక కొత్త పెళ్లి కూతుర్ని తెచ్చినట్టుగా తేలేదు, అలవాటు పడ్డ ఆడదాన్ని తెచ్చినట్టుగా తెచ్చారు. స్వప్న! మర్యాదగా నిజం ఒప్పుకోండి.
లేదా మేమేవి కేసు పెట్టి నీ బ్రతికే సర్వనాశనం చేస్తాను. ఐ సే షట్ అప్. డోంట్ టాక్ రబిష్. వద్దమ్మా. నేను మిమ్మల్ని విడదీయటానికి రాలేదు. నా బిడ్డ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నా దారి నేను పోతాను. వద్దమ్మా, నువ్వు వెళ్ళదు. నాకు తాళి మాత్రమే కట్టాడు. నా అదృష్టం బాగుండి మా నాన్నగారికి ముహూర్తం కుదరలేదనుకుంటాను. అందుకే ఇంకా ఈ పశువుకి బలి కాలేదు. కానీ నువ్వు నీ జీవితాన్ని పోగొట్టుకున్నావు. అతను లేదు లేదు అన్నవన్నీ అతని చేత అవుననిపించే వరకు నువ్వు ఇక్కడే ఉండాలి, నాతోనే ఉండాలి. నిన్నెలా కాదంటాడో, నీ కాపరు ఎలా చక్కబడదో నేను చూస్తాను. ఓ రావుడు, ఓసారి మీ అయ్యని చూసేద్దాం అంటుంది. అంటే ఎవరు ఎవరిని చూడక్కర్లే. బండెక్కమా. ఇదిగో కాఫీ. ఇదిగో బాబు, బండి కొంచెం ఆపు. ఇదిగో బండపు. దేనికప్ప? మీ నాన్నతో ఒకసారి చెప్పొస్తాను. ఏం అక్కర్లేదు, కూర్చో. బండి పనే పనే.